అందరికీ నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. జూన్ 4 తారీఖు వచ్చిన ప్రపంచం వలన కొన్ని ప్రతిపక్ష పార్టీ మీద జరిగినటువంటి దాడి ఏంటనేది ఎంత వివరించబోతున్నాను. వైఎస్ఆర్సీపీ మీద ప్రతిపక్షం ఉంటే, ఇప్పుడు ప్రతిపక్షం హోదా లేదు, బట్ మన ప్రతిపక్షంలో కూడా చూడాల్సింది ఒక వైఎస్ఆర్సీపీని ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ పసరాలని బట్టి. సో జూన్ 4 తారీఖు వాళ్ళు వైఎస్ఆర్ మా ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్కి మార్చుకున్నారని చెప్పేసి వీళ్ళు ఎమ్మిటే రాగానే ఎమ్మిటే వైఎస్ఆర్ కొట్టేసి టీడీపీగా ఎన్టీఆర్గా మార్చుకున్నారు. ఓకే, దాన్ని ఎవరు ట్రోల్ చేయలేదు, ఎందుకంటే తెలుసా? సో అది తప్పని వాళ్ళకి తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ ట్రోల్ చేయలేదు. సో అది కూడా నేను కూడా తప్పని చెప్తాను, ఎందుకంటే వైఎస్ఆర్గా మార్చడం కూడా ఎవరు ఊరుకోలేరు. సో తెలుగు జాతికి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని సంథింగ్ ఇంకా చాలా చేశారు. ఓకే, అది తీసేద్దాము. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కొన్ని కొట్టేశారు, కొన్ని అక్షరాలు కూడా. అది కూడా తప్పే కదా. దానికి ఒక చట్టం ఉంటుంది కదా దేనికైనా కానీ. సో ఓకే, మీ కడుపు మంది ఉండొచ్చు, ఓకే ఫైన్. వైఎస్ఆర్ గ్రహాలను ఎక్కడ పడితే అక్కడ కూల్చేయటం ఒకటి తప్పే. సో ఇవి కూల్చేస్తారు ఏంటి అనే దాని గురించి ఒక చెప్తాము. గతంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసింది చెప్పనంటారా? మాచర్లో ఒకసారి జరిగిన దుర్ఘటన చూడండి ఒకసారి. ఎన్టీఆర్ విగ్రహాల్ని పగలు కొడుతూ ఉన్నారు. సో జనాలు చూస్తూ ఉన్నారు, అయినా సరే ఏం చేయలేని పరిస్థితి. అదే కడుపు మండదా అండి అంటాడు, ఎప్పుడు వచ్చినా మండదా అని. ఆ కడుపు మంట అందరూ చూపించారు బాగా టీడీపీ కార్యకర్తలందరూ. సో 2014లో ఎంతో శాంతంగా ఉంటుంది అసలు ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితి కారణం వచ్చింది తెలుసా? దీనికి కారణం వైఎస్ఆర్సీపీనే. సో వాళ్ళ ఆ కడుపు మంటతోటి వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహాన్ని పాల్గొట్టేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ మళ్ళీ మార్చుకున్నారు వాళ్ళే అధికారం రాగానే. ఓకే ఫైన్. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా పేరు కూడా మార్చేశారు, ఇంకేదో పేరు పెట్టుకుంటారు. ఓకే ఫైన్. బట్ కొంచెం టీడీపీ కార్యకర్తలు వాళ్ళని ఆపలేము, ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు కూడా ఇంకా ఆపలేము. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా అనిపించిన పెయిన్ అలాంటిది. తెలుసు వాళ్ళకి. మాచర్లో జరిగిన దాడి చంద్రయ్యని చంపడం పెయిన్ అలాంటిది వాళ్ళది. మాచర్ల చంద్రయ్య అనే వ్యక్తిని చంపారు. ఇంకా రకరకాలుగా ఎంతోమంది ఒక బీసీ నాయకుడు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తల పగలగొట్టేశారు. సో ఆ పెయిన్ అందరికీ గుర్తుంటాయి. సో దీనివల్ల ఎంతోమంది కార్యకర్తలని కొట్టారు, కానీ వాళ్ళు చంపలేదు, బట్ కొట్టి ఇప్పుడు మాచర్లో చూసాం ఒక దుర్ఘటనని. మొన్న లొకేషన్ ఏదో అన్నారని చెప్పేసి ఏదో ఒక కౌన్సిలర్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చి బట్టలు తీసుకొట్టి మరి వాళ్ళు క్షమాపణ చెప్పించారు. అది ఒకటి చూసాం. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో అధికారం ఉంది కదా అనేసి మనం అంతా ఇలా కర్మ ఇస్ బ్యాక్ అంటారు. సో అది ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విగ్రహం కోల్చడం కూడా చాలా తప్పే. సో అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్ అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎన్టీఆర్ అభిమానించే వాళ్ళు ఉంటారు. సో వైఎస్ఆర్ విగ్రహాలు పాల్గొట్టి ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీని విమర్శించాను ఇప్పటిదాకా. సో టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్న ఒక మాట చెప్తాను. టీడీపీ వాళ్ళు కూడా ఒక మాట వినాలి. ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీ విగ్రహాన్ని పాల్గొట్టడం కూడా తప్పే. వాళ్ళు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుందండి? సో రోడ్డుకి అడ్డంగా ఉంటే తీసేపించండి. సో పర్మిషన్ తీసుకున్న ద్వారా ఎవరి ద్వారా ఒక గవర్నమెంట్ అధికారితో తీపించండి. సో పవర్ చేతులు ఉంటుంది కాబట్టి. గతంలో ఎన్టీఆర్ విగ్రహం పాల్గొట్టినటువంటి వీడియో ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి కదా, ఆ పర్సన్ ఐడెంటిఫై చేయండి, చేసి అతని మీద కేసు పెట్టి ఫైల్ చేయండి, చట్టబద్ధంగా తీసుకోండి. సో చట్టాలు న్యాయాలన్నీ ఉండగా మనకి ఎందుకండి? సో పవర్ చేతిలో ఉంది, వ్యవస్థలు మన చేతిలోనే ఉన్నాయి. నిజంగా నిజమే మాట్లాడతాం కాబట్టి నీ వీడియోస్ అని చూపిస్తాం కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి ఫైల్ చేయగలిగే క్యాపబిలిటీ మన చేతిలో ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకండి ఇంకా మరి ఇవన్నీ చేయడం తప్పే కదండి. సో వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది కదా. టీడీపీ కార్యకర్తలు ఒక ఆలోచించండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కాకూడదు. ఆంధ్రప్రదేశ్ మంచి వరంలో ఉన్న రాష్ట్రం కాబట్టి మంచి ఇదిలో ఉంది. అప్పుడున్నా సరే మళ్ళీ తట్టుకొని నిలబడతాం మళ్ళీ. కానీ అరాజకం జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో ఎవరు నిలబడతారు? ఒక వైసీపీ టీడీపీ అని కాదు. సో ఈరోజు పార్టీలు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనిషి అనేది శాశ్వతం, మనం చేసిన పనులు అనేది శాశ్వతం. సో అది ఫ్రెండ్స్. ఓకే, బై.